అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఉమా స్వీట్ హోమ్. ఈరోజు వీడియో వచ్చేసి మనకి వైకుంఠ ఏకాదశి గురించి ఈరోజు వీడియో అనేది షేర్ చేయబోతున్నానండి. మన హిందూ పంచాంగం ప్రకారం మనకి 2023లో ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ముక్కోటి ఏకాదశి అని ఎందుకు అంటారు, అలాగే వైకుంఠ ఏకాదశి రోజు మనం పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఆ శుభ సమయాలు ఏంటి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఉపవాసం ఉండాలనుకునేవారు ఎప్పుడు ఉండాలి, మనకి వైకుంఠ ఏకాదశి 22న 23న అనే విషయాలే ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మార్గశిర గురువారాల్లో చేసుకునే లక్ష్మీ పూజను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి సంవత్సరం సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోని చేసే ముందు వచ్చే ఏకాదశినే మనం వైకుంఠ ఏకాదశి లేదా పుత్రద ఏకాదశి అని అంటూ ఉంటారనమాట. అయితే మన హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై నుంచి ముల్లోకాలు ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తాడట ఈ ముక్కోటి ఏకాదశి రోజు. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు. అయితే ఇదే రోజున స్వర్గానికి ద్వారాలు తెరుచుకుంటాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే చాలు, 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసినంత ఫలితం అయితే మనకు వస్తుందని చెప్తున్నారు. అయితే ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి ఉపవాస తేదీ, పూజా విధానం, శుభముహూర్తం, నియమాల గురించి తెలుసుకుందాం. అయితే ఈ 2023లో మనకి ఏకాదశి ఎప్పుడు వచ్చింది అంటే మనకి ఈ 2023 చాలా విశేషంగా చెప్పబడిందండి. ఎందుకంటే మనకి 2 ముక్కోటి ఏకాదశులు ఇదే సంవత్సరంలో వచ్చాయి. 2023 జనవరి 2న వైకుంఠ ఏకాదశి మనకి వచ్చింది. అయితే ఇదే ఏడాది చివరిలో ఇప్పుడు డిసెంబర్ 23 శనివారం మనకి ముక్కోటి ఏకాదశి కూడా వచ్చింది. అయితే ఈ రోజుకున్న విశిష్టత ఏంటంటే మనకి ఏడాది సమయం దేవతలకు ఒక్క రోజుతో సమానం. అందుకే మనకి 6 నెలలు దేవతలకు పగలన్నమాట, మరో 6 నెలలు వాళ్ళకి రాత్రి. అంటే దక్షిణాయనం అంతా దేవతలకు రాత్రి, ఉత్తరాయణం అంతా పగలుగా అనేది చెప్తారు. ఈ ప్రకారం చూసుకుంటే వైకుంఠ ఏకాదశి రోజు నుంచి దేవతలకు రాత్రి సమయం ముగిసిందని అర్థం. శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి లేచి వైకుంఠ ద్వారం తెరుచుకున్న రోజు ఇందుకు మనకి సూచనగా వైష్ణవాలయాల్లో వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారనమాట. ఈ ద్వారం గుండా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే మన సకల పాపాలు హరించిపోయి పుణ్యం లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. అయితే ఏ వ్యక్తి అయినా ముక్తి పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని మనకు చెప్తున్నారు. అలాంటిది మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రోజున ప్రతి దేవాలయంలో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి మనకి ప్రవేశం అనేది కల్పిస్తారు. ఇలా దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని, మోక్షదాయకమే అని వేదవాక్కు. అందుకే దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. రాక్షసుల బాధలు పడలేక ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణ్ణి ఎవరైతే దర్శించుకుంటారో నేరుగా ఆ బాధలన్నీ కూడా శ్రీమన్నారాయణుడు విని అనుగ్రహించి ఆ పీడల నుండి బయటపడేస్తాడని ఒక నమ్మకం. అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యలకి పరిష్కార మార్గం అనేది లభిస్తుందన్నమాట. ముక్కోటి ఏకాదశి 2023 మనకి ఎప్పుడు వచ్చిందంటే డిసెంబర్ 22 శుక్రవారం రోజు దశమి ఉదయం 9:38 వరకు ఉందండి. ఆ తర్వాత నుంచి ఏకాదశి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 23 శనివారం రోజు ఏకాదశి ఉదయం 7:56 వరకు ఏకాదశి ఉంది. అయితే మామూలుగా అయితే మనకి పంచాంగం ప్రకారం పెద్దలు చెప్పే విషయం ఏంటంటే సూర్యోదయానికి తిథి పరిగణలోకి తీసుకుంటారనమాట. అందుకని మనకి ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 23 శనివారం వచ్చింది. ఆ రోజు తెల్లవారుజాము నుంచే వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం అనేది ఉంటుందన్నమాట. అయితే ఏకాదశి గడియలు దాటక ముందే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం చాలా మంచిది. లేదంటే డిసెంబర్ 22 శుక్రవారం సాయంత్రానికి కూడా ఏకాదశి తిథి ఉంటుంది కాబట్టి కొన్ని ఆలయాల్లో సాయంత్రం సమయంలో కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది భాగ్యం కల్పిస్తూ ఉంటారు. అంటే డిసెంబర్ 22 శుక్రవారం సాయంత్రం
లేదు అంటే డిసెంబర్ 23 శనివారం ఉదయం 8 గంటల లోపల ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు. అయితే ఇక ఏకాదశి ఉపవాసం ఉండాలనుకుంటే ఎప్పుడు ఉండాలక్క అని మీకు సందేహం రావచ్చు. మనం ఏకాదశి ఉపవాసం ఆచరించేవారు మాత్రం డిసెంబర్ 23 శనివారమే ఈ నియమాలు పాటించాలన్నమాట. ఏకాదశి అంటే 11 అని అర్థం. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రత దీక్షను చేయడమే ఏకాదశి వ్రతం యొక్క అర్థం అన్నమాట. అర్థమైంది కదండి. మనం ఉపవాసం ఉండదలుచుకునే వాళ్ళు 22 నైట్ ఏమీ ఘన పదార్థాలు తీసుకోకుండా సాత్వికమైన ఆహారం, పాలు పళ్ళు తీసుకొని ఉపవాస దీక్షను అనేది ప్రారంభించి 23 మనం అంతా ఉపవాసం ఉండి 24 తెల్లవారు మనకి 6:30తో ద్వాదశి గడియలు ముగియబోతున్నాయి కాబట్టి 6:30కు ముందే మనం భోజనం అనేది చేసి ఉపవాస దీక్షను అనేది విరమించాలి. ఇక పూజ ఏ విధంగా చేసుకోవాలంటే వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకోవాలి. మనం బ్రహ్మముహూర్తం అంటే మళ్ళీ ఎప్పుడు అక్క అని చెప్పి సందేహం రావచ్చు. వీలైనంత వరకు 5 గంటల లోపల లేచి స్నానాది కార్యక్రమాలు అనేది ముగించుకోవాలి. అయితే ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట ఒక్క నెయ్యి దీపమైనా వెలిగించి మనం ధ్యానం చేసుకోవాలి. అలాగే విష్ణు పూజ చేసే సమయంలో తులసి, పుష్పాలు, గంగాజలం, పంచామృతంతో పూజ చేస్తే చాలా మంచిది. అలాగే సాయంకాలం వేళ తాజా పండ్లు అనేవి మనం తీసుకోవచ్చు సాయంత్రం సమయంలో. అలాగే ఏకాదశి మరుసటి రోజున అవసరమైన వారికి ఆహారం పెడితే చాలా మంచిదండి. ఇక ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడమే మాత్రమే ఉండడం కాదు. అంటే ఆవాసం అంటే అనునిత్యం భగవంతుని స్మరించుకుంటూ ఉండడమే ఉపవాసం యొక్క ఉద్దేశం. అయితే ఎలాంటి నియమాలు పాటించాలంటే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలి. అలాగే గడపకి పసుపు కుంకుమలతో అలంకరించి తెల్లని పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. బియ్యంతో చేసినవి తినకూడదు. సుగంధ ద్రవ్యాలు, ఉప్పుకి దూరంగా ఉండాలి. పెరుగు, మజ్జిగ అనేది అవాయిడ్ చేయాలి. పొగాకు, మద్యం తీసుకోకూడదు. ఉల్లి, వెల్లుల్లి, మాంసంకి దూరంగా ఉండాలి. అసూయ, ద్వేషం విడిచిపెట్టాలి. గొడవలాడుకోవడం, వాదులాడుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనే చేయకూడదు. అలాగే పిల్లల్ని తిట్టడం కానీ కొట్టడం కానీ చేయకూడదు. మూగజీవుల్ని హింసించకూడదు. ఆ రోజంతా కూడా చాలా శాంతంగా ఆ రోజంతా భగవంతుని ఆరాధనలో గడపాలి. విష్ణు సహస్రనామం చదువుకోవడం వీలైనన్ని సార్లు చేస్తే చాలా చాలా మంచిదండి. ఇక ఆధ్యాత్మికమైన పుస్తకాలు చదువుకోవడం చాలా మంచిది. ఆ రోజంతా కూడా మనసు ప్రశాంతంగా ఉంచుకొని చాలా భక్తి భావనతో ఆ వెంకటేశ్వరుని లేదు అంటే నారాయణ యొక్క మంత్రాన్ని మనం చదువుకోవడం వల్ల లేదంటే జపించడం వల్ల కోటి పుణ్య ఫలితం అయితే మనకు దక్కుతుంది. అందుకని ఈ చిన్న విషయాలు పాటిస్తూ ముక్కోటి ఏకాదశిని జరుపుకోవడానికి అయితే ప్రయత్నించండి. పూర్తి వీడియో పూజా విధానం నేను ఉమాస్ క్యూట్ హోమ్లో రేపు అప్లోడ్ చేస్తాను. చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. స్వస్తి.